హిందూ స్వాములనైనా సరే వదిలిపెట్టదు బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం చేతిలో నడుస్తారు. వాళ్ళు అక్కడ కేంద్ర బీజేపీ ప్రభుత్వమే ఉంది. అయినా సరే తప్పుడు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఢిల్లీ బాబాని ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకి చెందిన 17 మంది విద్యార్థులను వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద సరస్వతి 62 ఏళ్లు జార్డన్ ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టారు. ఆగ్రాలో హోటల్లో బస చేసిన అతన్ని ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి ఒక ఐప్యాడ్ 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫోన్లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్ హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజ్ని యాక్సెస్ చేసే సౌకర్యం ఉండటం ఇందులో కనిపించింది. ఈ ఫోన్ ద్వారానే విద్యార్థుల కదలికల్ని చైతన్యానందే గమనించేవాడని చెప్పి పోలీసులు తెలుపుతున్నారు. పీఎంఓ కార్యాలయం నుంచి తనకు పరిచయస్తులు ఉన్నారని చెప్పుకుంటూ చైతన్యానంద అతని శిష్యులు అరెస్ట్ నుంచి తప్పించుకుంటున్నారంటూ పోలీసు ఉన్నత అధికారులు వివరించారు. కేసు నమోదు కావడంతో అరెస్టు భయంతో ఆగస్టు 4వ తేదీన ఢిల్లీని దొంగచాటుగా వదిలిన చైతన్యానంద ఇతని శిష్యులు పోలీసుల కళ్ళలో పడకుండా ట్యాక్సీలో ప్రయాణిస్తూ చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మధుర తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నారు. చైతన్యానంద దగ్గర ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్ కమిషన్ సభ్యుడిని అని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్ కార్డులు కూడా ఉన్నాయి. ఆగ్రా హోటల్లో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడు. వేరువేరు పేర్లతో ఇతడు తీసుకున్న 8 కోట్ల బ్యాంక్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా పోలీసులు స్తంభింపజేశారు. ఢిల్లీలోని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి గతంలో చైర్మన్గా ఉన్నటువంటి చైతన్యానంద మహిళా విద్యార్థులను రాత్రి వేళ తన క్వార్టర్కి పిలిపించుకునేవాడు. రాత్రిలో అసభ్యకరమైన సందేశాలు పంపించేవాడు. తన ఫోన్లో వాళ్ళ కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్టు తెలిసిన తర్వాత బ్యాంక్ నుంచి 50 లక్షలు విత్డ్రా చేసినట్టు పోలీసులు విచారణ తేలింది.